Medicover Hospitals, Vizag's most trusted hospital. 04068334455. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. నెల్లూరు కడప జిల్లా సరిహద్దులో నిజంగా పెద్ద పులి ఉందా? 2 రోజుల కిందట ఒక కారుపై పెద్ద పులి దాడి చేయడంతో ముందు భాగం నుజ్జు అయింది. అయితే అది ఎంతవరకు కరెక్టు? నిజంగా పెద్ద పులే దాడి చేసిందా, లేదంటే దాని వెనకాల ఏమైనా కథ ఉందా? ఈ విషయాలన్నీ తెలుసుకునేందుకు డిఎఫ్ఓ చంద్రశేఖర్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. అసలు ఏం సార్, అసలు కారు మీద పులి దాడి చేసింది అంటున్నారు. దాన్ని చూస్తే మాత్రము భయంకరంగా ఉంది. అంటే పులి అంత విధంగా దాడి చేస్తే నుజ్జు అవుతుందా? ఆ సీన్ని చూస్తే పులి నిజంగా చచ్చిపోయి ఉండాలి. అసలు ఏం జరిగిందంట? సో నమస్కారం అండి. అదేవిధంగా మంచి క్వశ్చన్ వేశారు. ప్రజలందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ఐఎమ్ డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ నెల్లూరు చంద్రశేఖర్. రిగార్డింగ్ ఇప్పుడు ఏదో పెద్ద పులి ఇష్యూ ఎస్టర్డే జరిగిన ఇన్సిడెంట్ పైన మెయిన్గా ఇప్పుడు క్లారిఫికేషన్ ఇస్తానండి. మెయిన్గా ఏంటంటే ఈ బద్వేల్ టు నెల్లూరు NH 67 అనే రోడ్డు పైన ఫారెస్ట్లో పాస్ అవుతుంది ఆ రోడ్డు. ఆ రోడ్లో పాస్ అయినప్పుడు ఏంటంటే ఈ ఇంటీరియర్ ఫారెస్ట్ ఏరియా, బట్ స్పీడ్ బ్రేకర్స్ ఇవన్నీ కూడా లేదా, వెహికల్ ఓనర్ ఆల్మోస్ట్ ఆల్ వెహికల్స్ని ఫాస్ట్ మూమెంట్లో వస్తుంటాయి. సో అనిమల్ ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ క్రాస్ అవుతుంది. కదిర్నాయనపల్లి బీట్ నుంచి సింగంపల్లి బీట్కి బోత్ సైడ్స్ రోడ్డుకి క్రాస్ అవుతుంది. దిస్ ఈస్ మామూలుగా ఈ రోడ్ అనుకుంటే ఓకే, దిస్ ఈస్ రైట్ సైడ్ అండి. ఓకే, ఇది బద్వేల్ టు నెల్లూరు. సో ఇది NH 67. ఓకే. సో ఈ అనిమల్ ఈ క్రాస్ నుంచి మూవ్ అవుతుంది, వెహికల్ ఇలాగొస్తుంది. ఈ క్రాస్ చేసినప్పుడు ఇక్కడ నుంచి లొకేషన్ నుంచి ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ ఈ డిస్టెన్స్ 40 మీటర్స్ ఉంది, టోటల్ 40 మీటర్స్. ఓకే. సో ఎప్పుడైతే అనిమల్ ఇట్లా క్రాస్ అయిందో వెహికల్కి రైట్ సైడ్, జస్ట్ కార్కి రైట్ సైడు ఒక అబ్జర్వేషన్, వెహికల్ అబ్జర్వేషన్, ఫస్ట్ వెహికల్ అబ్జర్వేషన్. ఆ టైర్ పక్కన ఉన్నటువంటి ఫైబర్ షీట్, ఫ్రంట్ వీల్కి ఫైబర్ షీట్, ఆ ఫైబర్కి అటాచ్మెంట్ టచ్ అయినట్టు ఉంది. సో ఫ్రంట్ అదేవిధంగా ఫ్రంట్ షేప్లో ఇది వెహికల్ ఇది మూవ్ వచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ వచ్చి ఆగిపోయింది. ఇక్కడ ఆగిన తర్వాత ఏమిటంటే వెహికల్ ఇలాగా పాస్ అయినప్పుడు దానికి ఫ్రంట్ బంపర్ ఉంటుందండి. ఇలా బంపర్ ఉంటుంది ఫ్రంట్. ఈ బంపర్కి చేసెస్ ఉంటుందండి. ఇటు సైడ్ ఒక చేస్, ఇక్కడ ఒక ఈ చేసెస్ ఇది ఉంటుంది. ఇది మెయిన్. ఇది యాక్చువల్గా అయితే ఈ డిస్టెన్స్, ఈ యొక్క డిస్టెన్స్ టోటల్ ఇక్కడి నుంచి ఇక్కడికి 118 మీటర్ సెంటీమీటర్. ఈ సెంటీమీటర్ ఈ పొడుగు లెంగ్త్. ఓకే. ఈ లెంగ్త్ ఆఫ్ ది కారు ముందు భాగం 180 మీటర్స్. ఓకే. 1.18 సెంటీమీటర్స్. సో ఈ సిస్టంలో ఇది ఉన్నప్పుడు ఎనీ ఆబ్జెక్ట్ ఏదైనా హిట్ అయినప్పుడు యాక్చువల్గా ఈ చేసెస్ ఈ పార్ట్ బెండ్ అవుతుంది, ఈ పార్ట్ బెండ్ అవుతుంది. ఏది ఈక్వల్ వెహికల్స్ వచ్చే సేమ్ ఈ వెహికల్స్ ఇలాగ వెహికల్స్ వచ్చినప్పుడు ఇది వస్తుంది. అదర్వైజ్ లారీ ఏదైనా ఇది అవుతే బంపర్ పెద్దగా ఉంటుంది, ఇది ఇంకా బ్యాక్ వెళ్ళిపోతుంది. సో దట్ ఇక్కడ అబ్జర్వేషన్స్లో ఈ యొక్క ఏదైతే ఈ చేసెస్ మనము చూస్తున్నాము ఇదేమి ఎక్కడ డ్యామేజ్ కాలేదు. దిస్ ఇస్ నాట్ డ్యామేజ్, ఇది ఈజ్ నాట్ ఆల్సో డ్యామేజ్, ఇంటాక్ట్ అనమాట యాక్చువల్. ఓకే. బట్ నా అబ్జర్వేషన్స్లో సైంటిఫిక్గా అబ్జర్వ్ చేసినప్పుడు దీని యొక్క లెంగ్త్ ఇదే ఇక్కడ నుంచి ఇక్కడ తీసుకుంటే మామూలుగా 118 సెంటీమీటర్స్లో ఆటోమేటిక్గా 61 సెంటీమీటర్స్ దగ్గర, అంటే మామూలుగా ఇక్కడ తీసుకుంటే ఇట్లా క్రాస్ ఇది ఉంది, వి ఆకారం వెళ్ళిపోయింది. ఓకే. ఎప్పుడైతే ఈ వి ఆకారము ఇంత దీంట్లో జస్ట్ ఇది చూస్తుంటే ఇట్లా వి షేప్లో ఇట్లా ఉంటుంది బంపరు, ఇది ముందుకెళ్ళింది, ఈ బంపర్ ఇట్లా ముందుకెళ్ళింది. సో దిస్ ఇస్ 13 సెంటీమీటర్స్.
ఈ నొక్కు ఇది ప్లెయిన్గా ఉండేది, బ్యాక్ 13 సెంటీమీటర్ ఉంది. అంటే హిట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఈ 13 సెంటీమీటర్ బ్యాక్కి వెళ్ళింది. అవును. సో అనిమల్ ఎప్పుడైతే ఒక ఎనీ వెహికల్ ఏదైనా వచ్చినప్పుడు కూడా డైరెక్ట్గా ఇక్కడ స్కోప్ లేదు, వి షేప్ రాదు. వాట్ ఈస్ ద రీజన్ ఫర్ నాట్, అంటే ఆ వి షేప్ ఎందుకు రావటం లేదు అనే కాన్సెప్ట్ మనం తీసుకుంటే, ప్లెయిన్గా వచ్చినప్పుడు ఎనీ యాక్సిడెంట్ ఎనీ వెహికల్ అండ్ హారిజెంటల్గా ఉన్నప్పుడు ఆల్రెడీ చెప్పినట్టు ఈ విధంగా సెటప్ తీసుకున్నప్పుడు హారిజెంటల్ ఉన్నప్పుడు హిట్ చేసి ఇదంతా డ్యామేజ్ అయిపోతుంది టోటల్. ఓకే. బట్ హియర్ ఓన్లీ వి షేప్లో సెంటర్ పాయింట్ మాత్రమే ఇది వచ్చి వి షేప్ వచ్చింది. ఓకే. అంటే మీరు చెప్పడం ఏంటంటే ఒకవేళ పులి ముందుకు వచ్చి టచ్ చేస్తే కూడా 13 సెంటీమీటర్ల లోపల పోదు, అంటే ఇనుము అదే విధంగా 13 సెంటీమీటర్లు లోపలికి పోతే పులి చచ్చిపోయి ఉండాలి, 100% ఎగిరిపడి చచ్చిపోయి ఉండాలి. ఓకే. దీనికి ఏమంటే మెయిన్గా ఏంటంటే ఈ బ్యానెట్ ఏదవుతుందో దీని థిక్నెస్, యాక్చువల్గా థిక్నెస్ మామూలుగా అంటే 4 సెంటీమీటర్ ఉంది. ఓకే. ఈ సైజు 4 సెంటీమీటర్ థిక్నెస్, ఇంత థిక్నెస్ ఉంది. ఇది ఆటోమేటిక్గా మనం ఇంత థిక్నెస్ తీసుకున్నప్పుడు దీని యొక్క విడ్త్ 13 సెంటీమీటర్ ఉంది. అగైన్ ఇది విడ్త్ ఉంది బాగా. సో ఈ విడ్త్ ఎప్పుడైతే ఉంటుందో ఆటోమేటిక్గా జంప్ చేసినప్పుడు కానీ లేకపోతే లెగ్స్ కానీ ఏదైనా టచ్ చేసినప్పుడు 100% టోటల్ డ్యామేజ్ కావాలి. బట్ వి షేప్ వచ్చేదానికి స్కోపే లేదు. సో ఈ పరిస్థితిలో మనం తీసుకున్నాము అన్నప్పుడు ఎందుకు జరిగింది అన్నప్పుడు ఇది వి షేప్ రావడానికి 3 కారణాలు ఉంటాయి. వన్ ఈజ్ ఆబ్జెక్ట్ అనేది చాలా హార్డ్గా ఉండాలి. ఓకే. పెద్ద బండరాయి. ఓకే. ఇది ఆబ్జెక్ట్ అన్నప్పుడు ఇది కనెక్ట్ అవుతుంది. సో అదే విధంగా పెద్ద ఆబ్జెక్ట్గా ఉండింది అనుకో, లెంగ్త్ ఉన్నప్పుడు టోటల్ డ్యామేజ్. ఓకే. సో వెయిదర్ ఈ స్టోన్స్, రోడ్ సైడ్ ఉన్న స్టోన్స్ అంటే మనం మైలేజ్ స్టోన్స్ ఆర్ అదర్వైజ్ ఎనీ ట్రీ అనేది మనం బేసిక్గా చూడాల్సి వస్తుంది. ఓకే. బట్ ఇది ఆబ్జెక్ట్ ఇది వచ్చి చాలా హార్డ్గా ఉండాలి. ఓకే. ఎందుకంటే 13 బ్యాక్ వెళ్ళింది కాబట్టి ఇది ఇట్ ఈస్ వెరీ హార్డ్. అవును. పెద్ద బండరాయిని గుద్దుకొని ఉంటే ఈ విధంగా అవుద్ది. ఎస్. లేదంటే పెద్ద చెట్టుకైనా కొట్టుకొని అంటే రౌండ్ షేప్. అవును. ఆర్ చిన్న స్మాల్ ఇది ఉంటే రోడ్డుకి ఉన్న వాటికి మాత్రమే స్కోప్ ఉంది. ఓకే. సో ఈ రీజన్స్లో తీసుకున్నప్పుడు నేను దాన్ని అబ్జర్వ్ చేసినప్పుడు ఏమంటే ఇది ఈ షేప్లోకి వచ్చినప్పుడు ఇదంతా డ్యామేజ్ గీడ కూడా ఏం లేదు, అంటే పెద్ద వెహికల్ కొట్టింది కాదు. అవును. ఏది ఎనీ వెహికల్ ఏదేం కొట్టింది ఆబ్జెక్ట్ రౌండ్ షేప్ ఆర్ మనం మైలేజ్ స్టోన్స్ ఆర్ ఇంకేదైనా స్టోన్ తప్పించి వేరే స్కోప్ లేదు. అంటే వెహికల్లో అబ్జర్వ్ చేసినప్పుడు మెయిన్ దాని యొక్క దీంట్లో ఇంకా కొన్ని డ్యామేజెస్ కొన్ని చిన్న ఉన్నాయి. ఓల్డ్ ఈ రస్ట్ పట్టింది అనమాట. ఓకే. అంటే ఆల్రెడీ టింకరింగ్ చేసి రస్ట్ పట్టింది. ఈ రస్ట్ పట్టినప్పుడు ఇదేమవుతుందంటే ఈ రస్ట్ ఆల్మోస్ట్ వాళ్ళు ఇదంతా కూడా రస్ట్ ఈ అంటే సుత్తితో బాగా వాళ్ళు కొట్టినట్టు ప్లేస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ వాళ్ళు ఏమైందంటే రస్ట్ పట్టి అంటే బాగా తుప్పు పట్టిపోయిన ఇది ఉంది. సో ఆ మొత్తం క్లియర్ చేసిన తర్వాత సార్ ఒకటి ఇప్పుడు పులి ఒకవేళ కొట్టి 13 సెంటీమీటర్లు అక్కడే ఏదైనా బ్లడ్ కానీ అలాంటివి ఏమైనా ఉన్నాయా చెప్తానండి. అది జస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్ ఆఫ్ దిస్ ఏదైతే మనం ఈ బ్యానెట్ అనుకుంటున్నామో ఆ బ్యానెట్ ప్రకారం చూస్తుంటే ఎటువంటి పరిస్థితుల్లో స్కోప్ లేదు. ఇట్ ఈస్ రస్ట్ అంటే ఆల్మోస్ట్ ఆల్ తుప్పు పట్టిపోయి ఉన్నది. ఓకే. తుప్పు పట్టిపోయినంటే కొత్తగా ఫ్రెష్గా అయినట్టే ఈ తుప్పు పట్టేది ఉండదు. ఎప్పటికప్పుడే ఇన్స్టెంట్ అంటే ఫ్రెష్గా ఉంటే తుప్పు పెట్టే ప్రసక్తే లేదు. ఓకే. అప్పటిగా జస్ట్ మ్యాటర్ ఆఫ్ అవర్స్లో ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్ ఆ విధంగా రెస్ట్ పెట్టే స్కోప్ లేదు. ఇట్ ఈస్ ఓల్డ్ వన్. వెన్ జస్ట్ అతని డ్రైవర్ని మనం ఎంక్వైరీ చేస్తే వాట్ ఈస్ ద రీజన్, ఇది స్కోప్ లేదు అని చెప్పారు. దెన్ అతను చెప్పిందనంటే మనకు ఇంకోటి అనిమల్ మీరు క్వశ్చన్ వేసామంటే ఈ వి షేప్ వచ్చి ఒకవేళ ఇన్ కేస్ ఇప్పుడు ఏమైంది ఇక్కడ ఈ షేప్లో ఇది ఫారెస్ట్, ఇది ఫారెస్ట్ ఇటు సైడ్ ఫారెస్ట్ ఉంది, క్రాస్ ఇట్లా పోవాలి, అనిమల్ ఇటు పోవాలి, జస్ట్ ఈ డైరెక్షన్లో పోవాలి. ఇది వచ్చినప్పుడు కొట్టినప్పుడు ఫ్రంట్ వీల్కి జస్ట్ మనకు అది టచ్ అయింది. అది ఏదైతే ఉందో ఇదంతా కూడా ఫైబర్ కనెక్టివిటీ ఉన్నటువంటి ఫ్రంట్ వీల్ కూడా ఫైబర్. ఇట్ ఈస్ ఏ నాట్ హార్డ్. సో టచ్ చేసినా కూడా ఏం చేసినా కూడా ఫైబర్ అంటే కొద్దిగా లోపలికి వెళ్ళే స్కోప్ ఉంది, టచ్ చేసినప్పుడు డ్యామేజ్ అవకాశం ఉంది. సో ఇక్కడ పెద్ద ఇష్యూ లేదు.
సెకండ్ మెయిన్ ఆబ్జెక్ట్ అంటే మెయిన్ అనిమల్ ఇప్పుడు వచ్చి ఇలా రావాలి, ఎదురుగా వచ్చి ఇది ఫోర్స్లో ఉంటే అంటే వెహికల్స్తో పాటు పరిగెత్తా సడన్గా ఇటు రావాలి. స్లో అంటే మూమెంట్ తగ్గిపోద్ది. సో వన్స్ ఎ ఫోర్స్ ఏదైతే మనకు ఉంటే ఎదురు బోత్ ఆబ్జెక్ట్స్ ఫోర్స్గా ఇది వచ్చినట్టు ప్రెస్సింగ్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇలాగున్నారు, మీ ఫోర్స్ మా ఫోర్స్ ఎదురుగా ఉన్నాయి, ఇటు అన్నప్పుడు బ్యాక్. సో దట్ మీన్స్ ఆ ఫోర్స్ కనెక్టివిటీ అయినప్పుడు అనిమల్ అక్కడ పడిపోవాలి. అనిమల్ పడిపోయినప్పుడు ఆటోమేటిక్గా అక్కడ పడాలి. రెండోది అన్నిటికంటే ఇంకొక ఇంపార్టెంట్ విషయం అంటే అనిమల్ హైట్. అనిమల్ హైట్ మ్యాక్సిమం ఎంత ఉంటుంది? దట్ ఈస్ 1 మీటర్ హైట్. ఆర్ దట్ బేసింగ్ అడల్ట్, సబ్ అడల్ట్ అంటే మధ్య పెద్ద అనిమల్, చిన్నది కబ్స్, ఇవన్నీ డిఫరెంట్ సైజెస్, యూనిఫార్మిటీగా ఉంటుంది. సో ఇండిఫరెంట్గా ఉంటుంది హైట్స్. సో ఆ హైట్ ఆఫ్ ది అనిమల్ని తీసుకున్నప్పుడు అంటే ఇక్కడ గ్రౌండ్ క్లియరెన్స్ ఏదైతే గ్రౌండ్ క్లియరెన్స్ భూమి మీద నుంచి ఈ యొక్క కార్కి, ఈ యొక్క బ్యానెట్కి ఉన్నటువంటిది వచ్చి 39 సెంటీమీటర్స్. ఈ 39 సెంటీమీటర్ అంటే గ్రౌండ్ క్లియరెన్స్ 39 సెంటీమీటర్. అంటే అనిమల్ పెద్దది అయితే కాలుకు కొట్టాలి. అనిమల్ పెద్దదైతే కాలుకు కొట్టాలి. కాలు కొట్టినప్పుడు ఇంత అంటే కాలు నుజ్జు అవ్వాలి, పూర్తిగా ఇది అవ్వాలి. బట్ ఆ స్కోప్ లేదు అక్కడ. పూర్తిగా అది పడిపోయే వల్ల అది ఆటోమేటిక్గా కంప్లీట్ అవ్వాలి. బట్ బాడీకి టచ్ అయింది అనుకోండి, సపోజ్ బాడీకి టచ్ అయినప్పుడు ఇంకా అనిమల్ మూవ్ కాదు. బోన్స్ మొత్తం అది ఈ రిబ్స్ ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా అన్నీ కూడా ఇదైపోతాయి, క్లోజ్ కావాలి. సో రిబ్స్ అవన్నీ కూడా ఏమీ ఇది లేదు, అనిమల్ మూమెంట్కి స్కోప్ లేదు, లెగ్స్ ఇది లేదు. సో వన్స్ అప్పుడు మనకు క్వశ్చన్ వస్తుంది, వెదర్ ఐరన్ స్ట్రాంగా ఆర్ బోన్, అనిమల్ బోన్ స్ట్రాంగ్ అనేది క్వశ్చన్ వస్తుంది. మీకు ఆ క్వశ్చన్లో ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నప్పుడు అంటే దిస్ ఈస్ బోన్ ఆఫ్ ఇది బోన్ అండి. ఇది టైగర్కి అన్నప్పుడు ఇది బోన్. ఈ బోన్ యొక్క థిక్నెస్ 13 సెంటీమీటర్స్ ఇట్లా ఉండదండి, ఇంత ఇది లేదు. ఇట్ ఈస్ మ్యాటర్ ఆఫ్ 4 సెంటీమీటర్కు. అంటే మనకు బేసింగ్ ఆన్ దట్ అడల్ట్, సబ్ అడల్ట్, స్మాల్ తీసుకున్నప్పుడే స్మాల్ దీనికి బోన్స్ ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఆల్ పాస్పరస్తో కంటెంట్స్. ఇట్ ఈస్ పాస్పరస్, నాట్ ఐరన్, పెలుసుగా ఇది ఉంటుంది. సో ఈ యొక్క లెగ్స్ ఇది మీకు ఒక స్కెలిటన్లు చూస్తే ఆల్మోస్ట్ ఆల్ చాలా వీక్గా ఉంది. వీక్గా ఉన్నప్పుడు ఇంత ఆబ్జెక్ట్ వచ్చి కొట్టినప్పుడు తునకలు అవ్వాలి, స్కోపే లేదు. సో ఇంత ఆబ్జెక్ట్కి ఈ వీ షేప్ అనేది హైలీ ఇంపాసిబుల్. ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ మనం అసంభవం, అది జరిగేది లేదు. ఎందుకంటే బోన్ యొక్క డెన్సిటీ ఎంత, ఐరన్ యొక్క డెన్సిటీ ఎంత తీసుకుంటే ఇట్ ఈస్ ఏ స్మాల్ థింగ్. సో ఇట్ ఈస్ ఓన్లీ పాస్పరస్ మేడ్. బోన్స్ ఆల్మోస్ట్ కన్సిస్ట్ ఆఫ్ పాస్పరస్. సో ఇది ఐరన్ కంటెంట్ ఉన్నప్పుడు మనకు ఫెర్రస్ కంటెంట్స్, ఇది హార్డ్గా ఉంటుంది. సో ఈ సిస్టంలో తీసుకున్నప్పుడు మనకు ఫ్రంట్ సైడ్ వచ్చి ఈ బ్యానెట్ వచ్చి పవర్ కొట్టి దాన్ని చేసేది అది రాంగ్ అండి, అబద్ధం కాదు. అది 2000%, ఇట్ ఈస్ 100% రాంగ్. మీకు ఫ్రంట్ షేప్ ఏదైతే ఉందో బ్యానెట్ పైన ఇంకా అదర్ బ్యానెట్ ఉంటే దట్ ఈస్ ఫ్యాబ్రికేటెడ్, ఫైబర్ కనెక్టెడ్, సో మెనీ ఇది ఉంది కాబట్టి అది కవర్ అవుతుంది. అది కవర్ అయినప్పుడు అది ఆల్రెడీ ఆ వెహికల్ యొక్క స్టేటస్ మనం కవర్ చూస్తే ఇట్ ఈస్ ఓల్డ్ వన్. ఈ ఓల్డ్ వన్ అతని ఇంట్రాగేషన్లో అతను బయటపెట్టింది. ఇట్ ఈస్ 6 months బ్యాక్ శ్రీనివాసులు అనే అతను పర్చేజ్ చేశాడు. యాక్సిడెంట్ బండి, వాడికి కూడా మోసమే ఇది. సో వేరే అతని దగ్గర 4.5 lakhsకి అతను పర్చేజ్ చేసుకున్నాడు. ఈ 4.5 lakhs కొంటే వాడికి తెలియదు, ఇది కవర్ చేశాడు, ఇది ఫ్రంట్ బ్యానెట్ కవర్ చేశాడు. ఇట్ ఈస్ ఆల్సో పెయింటింగ్, ఆల్సో అది కంపెనీ పెయింటింగ్ కాదు, మళ్ళీ ఫర్దర్ చేసినట్టు రీపెయింటింగ్. సో రీపెయింటింగ్ జస్ట్ టచ్ చేసినప్పుడు అన్నీ పెచ్చులుగా వస్తుంది. నిన్న టచ్ చేసినా కూడా బ్యాక్ సైడ్ కూడా సేమ్ ప్యాటర్న్ ఉందన్నమాట. సో దట్ దాని యొక్క పాయింట్ ఆఫ్ తీసుకున్నప్పుడు ఒకవేళ అనిమల్ టచ్ చేసిన
ఆ బ్యానెట్కి వరకు ఇదవుతుంది కదా, నాట్ ఈ ఐరన్ రాడ్ ఈ ఆడ కనబడినటువంటి మనకు ఫోటోలో కనబడినంత రాంగ్. సో 100%. ఇంత పెద్ద ఇదైనప్పుడు బ్లడ్ అయినా ఉండాలి. నెక్స్ట్ రిగార్డింగ్ అనిమల్స్. సో ఇది ఎప్పుడైతే ఇది అనుకున్నప్పుడు ఫస్ట్ అయితే అంత స్పీడ్లో వచ్చి మనకు ఇదైనప్పుడు బ్లడ్ స్టైన్ అంటే చిన్న గాయంకైనా రక్తం రావాలి. బట్ ఆ స్కోప్ లేదు ఎక్కడ, కానీ రోడ్డు పైన లేదు, అదేవిధంగా అనిమల్కి లేదు. దాన్ని తర్వాత అదేవిధంగా ఫారెస్ట్లో కూడా లేదు. ఫారెస్ట్లో కూడా అబ్జర్వ్ చేసిన మొత్తం ఫారెస్ట్ రౌండ్ అప్ ఎస్టర్డే కోమింగ్ జరుగుతూ ఉంది. ఇప్పుడు స్టిల్ ఇట్ ఈస్ ఆల్సో కోమింగ్ ఆపరేషన్ జరుగుతూ ఉంది. సో మీకు అక్కడ ఎక్కడ టోటల్ బ్లడ్ స్టైన్స్ అనేది లేనప్పుడు, తర్వాత ఎక్కడ కానీ దాని యొక్క అణువాళ్ళు దీనికి ఇది లేనప్పుడు, మేము ఇంకా మైక్రో లెవెల్లో జస్ట్ వెహికల్కి ఉన్నటువంటి హెయిర్స్ టచ్ చేసాం. అది మడ్ అంటే మామూలుగా బురదతో కూడినటువంటి హెయిర్స్ అక్కడక్కడ టచ్ ఉంది. అది వెదర్ కలర్ ఎటువంటిది ఏంటి అనేది కూడా మనకు తెలియదు. ఎందుకంటే ఆ కలర్ అంతా మట్టితో కూడా ఇది ఉంది కాబట్టి కొంచెం స్మాల్ జస్ట్ చేసాము. దాన్ని సెంటర్ ఫర్ సెల్యులర్ మాలిక్యులర్ బయాలజీ హైదరాబాద్కి పంపిస్తున్నాం. వెదర్ మనకు టాలీ చేసేదానికి అది ఏ హెయిర్కి సంబంధించినటువంటి సైంటిఫిక్గా రీసెర్చ్ కనెక్టివిటీ ఉన్నట్టు సెంటర్ ఫర్ సెల్యులర్ మాలిక్యులర్ బయాలజీ హైదరాబాద్కి మనం ప్రాసెస్ పంపిస్తున్నాము. సో సెకండ్ ఏంటంటే దానికి అనిమల్కి ఇంకేమన్నా డ్యామేజ్ అయిందా లేదా ప్రాసెస్ అనే దాంట్లో సెర్చ్ చేసినప్పుడు ఈ అనిమల్ అడవిలో పగ్మార్స్ అంటే అడవిలో చిరుత పుల్లు ఉన్నాయి, పెద్ద పుల్లు ఉన్నాయి. సార్ ఏమేం జాతులు ఉంటాయి సార్ మామూలుగా అంటే కార్నివర్స్ అంటే మాంసాహార జంతువులు, శాకాహార జంతువులు ఉంటాయండి. మాంసాహార జంతువులు మన దగ్గర చిరుత పుల్లు బాగానే ఎక్కువ ఉన్నాయి, నో ఇష్యూ. అదేవిధంగా పెద్ద పులి అనేది ఈ అడవి ప్రాంతాల్లో ప్రస్తుతానికి లేదు, ప్రజెంట్ లేదు. కాకపోతే బద్వేల్ కనెక్టివిటీ కడప బోర్డర్కు మనకు కనెక్టివిటీ కంటే మైలేజ్ అక్కడి నుంచి ఇక్కడికి స్కోప్ ఉండేదానికి అవకాశం ఉంది. సో మనకు లాస్ట్ సెప్టెంబర్లో మనకు ఆత్మకూరు రేంజ్లో మనకు ట్రేస్ అవుట్ అయింది. సో ఆ ట్రేస్ ఉంటే ఆనిమల్ ఈనిమల్ అని దానికి స్కోప్ లేదు. అక్కడ ఆల్రెడీ మనం డిక్లేర్డ్, ఇట్ ఈస్ డిక్లేర్డ్, అది మనము చేసినటువంటిది క్లియర్గా మనం చెప్పాం. సో ఆ ఆనిమల్ ఇదే కాదనేది మనకు లేదు. బట్ పగ్మార్స్ అనేది మనం ఆల్రెడీ తీసుకున్నాము సైంటిఫిక్గా. ఈ పగ్మార్స్ అనేది ఆల్రెడీ మనము దిస్ ఇస్ పగ్మార్స్, పులి అడగను ఇది చిరుత పుల్ల పెద్ద పుల్ల ఏమని వీఆర్ ఆల్సో ట్రేసింగ్ అనేది మనం అంటే పాత అప్పట్లో తీసుకున్నాం. సో ఇప్పుడు కూడా తీసామండి. ఇప్పుడు కూడా అంటే అడవి కదా, అడవి కాబట్టి మనం అన్నింటిలో కూడా తీసుకొని దీంట్లో ఆ పగ్మార్స్ అవన్నీ తీసి ప్రాసెస్లో సైంటిఫిక్గా మనం చేస్తున్నాం అనమాట. సో దట్ ఈ సిస్టంలో మనం చేస్తున్నప్పుడు సార్ ఇప్పుడు మామూలుగా అడవి ప్రాంతాల్లో వాటికి వాటర్ వేసవి కాలంలో వాటర్ లేక ఇట్లా వచ్చి యాక్సిడెంట్లు అయ్యి చనిపోతున్నాయంట. మీరు ఎలాంటి ఈ చూస్తున్నారు ఈ జంతువులు? సో రెండు విషయాలు బ్రదర్. మీకు ఫారెస్ట్ డిపార్ట్మెంటు మా పీసీఎఫ్ గారు యొక్క అంటే యాక్షన్ ప్లాన్ అంటే ఎవ్రీ అనిమల్ ప్రతిదీ టైగర్ అనేది కాదు, దేర్ ఈస్ చిన్న మైక్రో అనిమల్స్ ఆల్మోస్ట్ చిన్న స్మాల్గా చిన్నకి ఆర్థోపోడెంట్స్ మొదలుకొని రెప్టైల్స్ మొదలుకొని నెక్స్ట్ కార్నివర్స్ ఇవన్నీ కూడా మనకు హెర్బివోర్స్ ఇవన్నీ అన్నిటికీ దెర్ ఈజ్ ఎ ప్లాన్. అకార్డింగ్ దట్ మనం ప్లాన్ ప్రకారం చేస్తాం. ముందుగా ఎక్కువగా చూసుకుంటే కార్నివర్స్ ఎస్పెషల్లీ మాంసాహార జంతువులు అంటే పెద్ద పులి, చిరుత పుల్లు, నెక్స్ట్ నక్కలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మాంసాహార జంతువులు వాటి గురించి సంరక్షణ ఏ విధంగా అనేది దానికి ఒక యాక్షన్ ప్లాన్ ఉంది సార్. అదేవిధంగా మనం శాకాహార జంతువులు జింకలు ఈ దుప్పులు అంటారు వాటికి వీటన్నిటికి ఉన్నాయి, అదే అడవి పందులు, ఈ విధంగా కంటిన్యూటీ చేస్తూ ఉంటాము. వీటికి మీరు అన్నట్టు నీటి అవసరాలు ఏంటి? ఇప్పుడు జరిగిన ఇన్సిడెంట్ నీటిది కాదు, ఇట్ ఈజ్ ఏ నీటి. ఎందుకంటే ఆ వర్షంలో మన రీసెంట్గా కూడా వర్షం అనేది వాటర్ ఆ ఫారెస్ట్లో ఉంది. మన దగ్గర ఆల్రెడీ మనకు సాసర్ పిట్స్ అనేసి ఆర్టిఫిషియల్ సాసర్ పిట్స్ పెట్టి మనం నీళ్ళన్నీ కూడా సప్లై చేస్తున్నాము. అంటే నియర్ అబౌట్ 820 ఉన్నాయి ఆ రేంజ్లోనే పిట్స్కి. వాటర్ అంతా సమ్మర్లో మంచి వాటర్ అంతా ప్రొవిజన్స్ పెట్టి మనం కంప్లీట్ చేసాము. ఎక్కడ ఇన్సిడెంట్ లేవు, రైతు పొలాలకు కూడా రాలేదు. యాక్చువల్గా రావాలి సమ్మర్లో, ఇంత హాట్ 47 కూడా దాటింది మనకు నెల్లూరు జిల్లాలో, అయినా కానీ అనిమల్స్ బయట రాకుండా మనం కాపాడుకోగలిగినాం. సో ఇప్పుడు ఆ వాటర్ కోసం ఏంటంటే మనకు రైతు పొలాల దగ్గరికంతా రావాలి, కానీ అంత అవకాశం కల్పించలేం మేము. తర్వాత ఆల్రెడీ చెరువులు వాటికి ఓట చెరువులు ఉంటాయి, నెక్స్ట్ చిన్న బావులు ఉన్నాయి, వాటిలో బావులకి అన్నిటికి కూడా పూడికలు తీసి అవన్నీ చేసాము. బోర్వెల్స్ కొన్ని చోట సెట్ చేసి వీటికి
ఇది సాసర్ పిట్స్లో వాటర్ ఫిల్లింగ్ చేస్తూ జరుగుతూ ఉంది. నో ఇష్యూ. వాటర్ పాయింట్ ఆఫ్ వ్యూ మనకు మెయిన్గా మనకు ఎక్కడ మనకు రిజర్వాయర్స్ ఉన్నాయి. మనకు సోమశిల డ్యాము, కండలేరు రిజర్వాయర్స్, వాటర్ పెన్నా రివర్లో కూడా ఎక్కడ కావాలో అక్కడ వాటర్ పాయింట్ మన ఫారెస్ట్లోనే మూవ్ అవుతుంది కాబట్టి ఎక్కడ నో ఇష్యూ. సో ఆ వాటర్ పాయింట్ ఆఫ్ హ్యాబిటేషన్ అంటే ఇప్పుడు బాగా మంచి హెర్బివర్స్ ఉన్నాయి కాబట్టి మాంసాహారం. డిస్టర్బెన్స్ అనేది పాసింగ్ త్రూ అంటే రోడ్స్ వెళ్ళినప్పుడు ఆ వెహికల్స్ స్పీడప్ మెయింటైన్ చేయకుండా జరిగే దానివల్ల ఈ యాక్సిడెంట్లు అన్నీ జరుగుతున్నాయి. సార్ ఇంకొకటి అంటే పెద్ద పులి చాలా క్రమశిక్షణతో ఉంటుంది, అదేవిధంగా ఎక్కడ పడితే అక్కడ వేట ఆడదంటారు. సో పెద్ద పులికి చిరుతపులికి రెండు డిఫరెన్స్ తీసుకోవాలండి. పెద్ద పులి మామూలుగా డిగ్నిఫైడ్ అనిమల్, ఎవరికి జనరల్గా అది ఎట్లా పడితే అట్లా ప్రవర్తించదు. చిరుతపులి అనేది తనకు అనుగుణ సిచ్యువేషన్ బట్టి మారిపోతుంది. సో పెద్ద పులికి యొక్క క్యారెక్టరిస్టిక్సే డిఫరెంట్. అంటే మనం చాలా ఎందుకంటే జీబీఎం ఐఎమ్ ఆల్సో నంద్యాల డిఎఫ్ఓ చేసినప్పుడు జీబీఎం శాంచురీలో టైగర్ రిజర్వ్స్ అవన్నీ కన్జర్వేషన్స్ అన్ని చూసాం కాబట్టి అక్కడ అన్నీ కూడా సిస్టమేటిక్గా చేస్తే అది అంతా ఇది కాదు. చిరుతపులికి పెద్ద పులికి చాలా డిఫరెంట్. కానీ దారిలో పోయి వాళ్ళందరినీ పోయి టచ్ చేయదు, దాని యొక్క స్పెషల్ క్యారెక్టరిస్టిక్స్. చిరుతపులి అంటే డిఫరెంట్, అది బేసిక్గా సర్కమ్స్టెన్స్ బట్టి ఇదవుతుంది. కాకపోతే విధి లేని పరిస్థితిలో దానికి ప్రాణ భయము దానికి అనిపించినప్పుడే అటాక్ జరుగుతుంది. అని కామన్గా ఎవరిపైన పగబట్టి చేసే పరిస్థితులు ఈ అనిమల్స్కి ఏ అనిమల్స్కి కూడా ఉండదు. విధి లేని పరిస్థితుల్లోనే అవి అటాక్ చేసేదానికి అన్ని తప్పించుకోలేని పరిస్థితుల్లో. సో మానవుడి యొక్క రుచి అవి ఎప్పుడు ఎరగలేదు. అవి అటా హ్యూమన్ సంబంధించిన డెత్స్ కానీ ఏ అని ఏరియాలో ఎక్కడ లేవు, అటాకింగ్ ఏమీ ఇది లేదు. సో దట్ ఈస్ ది సార్. ఇంకొకటి అంటే మన నెల్లూరు జిల్లాలో చాలా వరకు ముంబై అంటే కడప నెల్లూరు జిల్లా కడప సరిహద్దు మొత్తం ఫారెస్ట్. కొన్ని ప్రాంతాల్లో అంటే జంతు సంరక్షణ కోసం ఏమైనా ఫ్లైఓవర్ బ్రిడ్జిస్ అట్లా ఏమైనా ఏర్పాటు చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయి? సో ఇప్పుడు మంచిదండి. ఇప్పుడు లేటెస్ట్గా వైల్డ్ లైఫ్ అంటే మన యొక్క వన్యప్రాణి సంరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు చాలా చక్కటి ప్రణాళికలతో చేసి ప్రాసెస్ అన్నీ చేసి మా పీసీఎఫ్ గారు, చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్, ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఫారెస్ట్ మన చిరంజీవి చౌదరి సారు, నాయక్ సారు వీళ్ళందరూ కూడా మంచిగా సెట్ చేసి దాన్ని ప్రాజెక్ట్స్ అన్నీ చేశాము. అందులో భాగంగా రీసెంట్గా మాకు వచ్చినటువంటి విషయం అంటే బద్వేలు టు నెల్లూరు ప్రాజెక్టు NH 67 అది ప్రాసెస్ డిపిఆర్ అంతా చేసి ప్రాసెస్ చేశాము. ఇనిషియల్గా ఏంటంటే ఏం చేసామంటే ఒక కల్వర్ట్స్ లాగా చిన్న చిన్న పెట్టి ఉండేటివి. కానీ ఆఫ్టర్ దట్ అన్నీ సో మెనీ ఇన్వెస్టిగేషన్స్ జంతువులని చనిపోతున్నా అంటే మొక్క చనిపోతే రూట్ నుంచి మళ్ళీ కాపీస్ వస్తాయి. బట్ జంతువు పోతే మాత్రం చాలా కష్టం, ఎక్స్టింక్ట్ అయిపోతాయి. అంతరించిపోతున్న జంతువులను కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది కాబట్టి అక్కడ డబ్బుకి ఇంపార్టెంట్ ఇవ్వకుండా మన రాపూరు రేంజ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఆత్మకూరు రేంజ్ ఈ 2 రేంజెస్లో ఆల్మోస్ట్ ఆల్ 425 crores వర్త్ రూపీస్ ఫ్లైఓవర్స్ చేస్తున్నారు. సో నెల్లూరు ఇప్పుడు జరిగిన ఏరియాలోనే 1 కిలోమీటర్ 800 అంటే 1800 meters ఫ్లైఓవర్ పెట్టారండి జస్ట్ ఇప్పుడు. అంటే ఫ్యూచర్లో ఇంకా స్కోప్ జరిగేదానికి లేదు. అంటే అదేవిధంగా మనకు రాపూర్ రేంజ్లో అదే 200-300 కిలోమీటర్ 300 meters మనము ఫ్లైఓవర్స్ పెట్టాము. సో ఈ ఫ్లైఓవర్స్ పెట్టిన దానివల్ల ఏంటంటే అవి అనిమల్ ఈజీగా పాస్ ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి మారిపోయి వెళ్ళేదానికి దానికి డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది. దీస్ ఆర్ ది మెయిన్ థింగ్స్ అండి. బట్ ఈ యొక్క ఇన్సిడెంట్ మొత్తం మీద చూసుకుంటే ఇది అబద్ధం అది క్లీన్ అయిపోయింది. అంటే కేవలం అతను ఏదైనా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ డబ్బులు వస్తాయని. సో ఎందుకంటే ఇన్సూరెన్స్ ఎప్పుడైతే ఆ కబోర్డ్ అవి తీసిన తర్వాత దానికి జరిగిన ఇన్సిడెంట్ ఇదవుతుంది. ఒకవేళ మీకు అనిమల్ టచ్ అయినప్పుడు ఓకే, దట్ దర్ ఈజ్ నో ఇష్యూ ఫర్ దట్. బట్ ఈ యొక్క ఇంత డ్యామేజ్ అనే దానికి రాడ్ వచ్చి ఒక బోన్కి వచ్చి చూసినట్టే ఇది 100% రాంగ్ అండి. సో ఇట్ ఈస్ సైంటిఫిక్లీ వాట్ వీఆర్ థింకింగ్ ఇట్ ఈస్ కరెక్ట్. ఓకే. సో దీస్ ఆర్ ది మై సైడ్. అండ్ NH అథారిటీస్ వాళ్ళు ఇప్పుడు మేమేం చేస్తున్నాం చర్యలు అనేది ఇంపార్టెంట్ తీసుకుంటే ఇప్పుడు ఆల్రెడీ కూమింగ్ ఆపరేషన్ అనిమల్కి ఏమైనా జరిగిందా, దాని పరిస్థితి ఏ విధంగా ఉంది. నైట్ అంతా కూడా వచ్చేసి నేను పర్సనలీ ఐ హ్యావ్ జస్ట్ వెళ్ళి నైట్ అంతా స్టే చేసి మార్నింగ్ వరకు ఉండి, ఎందుకంటే నైట్లో అది బాధకి ఏమైనా ఒకవేళ తగిలింటే అది అరుస్తుందండి.
రోరింగ్ చేస్తుంది. సో దట్ అదన్నీ రికార్డ్ చేద్దాం. నైటే అనిమల్ మూవ్మెంట్ ఎప్పుడు నైటే ఉంటుంది ఎక్కువగా. సో దట్ నైట్లో ఎలాంటి ఇది లేదు, కామన్ ఉంది. అదేవిధంగా ఇప్పుడు డే టైం కూడా మార్నింగ్ ఎక్కడెక్కడ వాటర్ బాడీస్ ఉన్నాయి ఆ వాటర్ బాడీస్ దగ్గర అంతా కూడా మనం ఏం చేసాము, మొత్తం సెర్చ్ చేసి డ్రోన్ సిస్టంలో పెట్టేసి మొత్తం డ్రోన్ సిస్టంలో మొత్తం సెర్చ్ చేస్తున్నాం. 6 కెమెరా ట్రాప్స్ పెట్టాము. ఆ కెమెరా ట్రాప్స్ అన్నీ కూడా సిస్టమేటిక్గా మొత్తం సెట్ చేసి ప్రపోజల్ మా CCF గారు అందుకు ఆల్రెడీ డైరెక్షన్స్ అన్ని ఇచ్చేసి ఆ ప్రాసెస్లో ఇది ఉంది. ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఫారెస్ట్ అండ్ మా యొక్క హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ బోత్ వైల్డ్ లైఫ్ అండ్ HODs ఇద్దరు, మా శాంతిప్రియ మేడం, వాళ్ళందరూ కూడా చాలా చక్కగా గైడెన్స్ ఇస్తూ మన అనిమల్ ఉంటే మంచిది, సేఫ్ గార్డ్లో ఎలా ఉంది, ఒకవేళ ఏ అనిమల్ అనేది ట్రేస్ అవుట్ చేసేదానికి రీసెర్చ్ జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ, నమస్కారం. ఇది పరిస్థితి. మరిపాడు మండలం సమీపంలోని జాతీయ రహదారి మీద పెద్ద పులి ఒక కారుపై దాడి చేయడం అనేది వాస్తవం, అది కరెక్ట్ కాదని కూడా తేల్చారు. అంటే ఒక పెద్ద పులి కారు మీద దాడి చేస్తే ముందు భాగం సుమారు 13 సెంటీమీటర్ల లోనికి పోదు. మనం ఇక్కడ DFO గారు చూపించారు 13 సెంటీమీటర్లు ఇక్కడి నుంచి ముందు. అంటే ఒకవేళ ఇదే విధంగా దెబ్బ కారికి ఆ సిచ్యువేషన్ చూస్తే పులి చచ్చిపోయి ఉండాలి. ఇది పరిస్థితి. మొత్తం మీద అది కరెక్ట్ కాదని కూడా DFO చంద్రశేఖర్ చెప్తున్నారు. వీడియో ప్రదీప్తో గయాజ్ RTV నెల్లూరు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.